డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 ది రూల్ గురించి ప్రతి చిన్న విషయం సినీ ప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా రన్ టైం కి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫైనల్ కట్ 3 గంటల 21 నిమిషాల నిడివితో సిద్ధంగా ఉందని సమాచారం. టాలీవుడ్ లో ఇంత నిడివితో సినిమా రావడం చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇదే నిడివి బాలీవుడ్ మూవీ యానిమల్ కు ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను విసుగు రాకుండా థియేటర్లో కట్టిపడేసింది. పుష్ప 2 కూడా ఇంతే నిడివితో వస్తే అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా పండగే. అయితే ఇంత పొడవైన రన్ టైంతో మల్టీప్లెక్స్ షోలను షెడ్యూల్ చేయడం సవాలుగా మారవచ్చు. అయినప్పటికీ యానిమల్ మాదిరిగానే ప్రేక్షకులు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నారు. ప్రేక్షకులు 3.5 గంటల పాటు కథలో మునిగిపోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా కంటెంట్ పక్కాగా ఉండాలని భావిస్తున్నారు. ఏ మాత్రం బోర్ కొట్టించినా కూడా మొదటికే మోసం వస్తుంది. టాక్ తేడాగా ఉంటే మాత్రం ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి రన్ టైం అధికంగా ఉంటే ఎప్పటికైనా రిస్కే. రాజమౌళి కూడా బాహుబలి విషయంలో అలాంటి రిస్క్ చేయలేదు. RRR కు మాత్రం మల్టీ స్టారర్ కాబట్టి 3 గంటల నిడివి తీసుకోక తప్పలేదు. అయితే పుష్ప 2 స్థాయిలో బలమైన కథ, ఇంటర్వెల్ హైప్ లో అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు ఇలాంటి రన్ టైం తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2కి సానుకూలంగా సిద్ధమవుతున్నారు. ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉండడంతో పుష్ప 2 మరింత క్రేజ్ ని సంపాదిస్తోంది. ఫైనల్ కాపీ పనులను దర్శకుడు సుకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో డిసెంబర్ 4న రాత్రి నుంచే ప్రీమియర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ లో మునిగిపోయిన సినీ ప్రేమికులు ఇతర సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జీబ్రా మినహా మరే కొత్త విడుదలకు పెద్దగా స్పందించడం లేదు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభావం మొదటి షో నుంచే కనిపించనుంది. భారీ అంచనాలతో పుష్ప 2 సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా సాగుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశం ఉంటే ప్రమోషన్లకు సంబంధించిన మరో అప్డేట్ లేదా ఫైనల్ రన్ టైం పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని పెంచేసింది.